ఈ బాబు పుట్టి నెలనే అవుతుందన్న. ఇప్పుడు చావు బతుకుల మధ్యలో పోరాడుతుండు. ఇప్పటిదాకా చాలా అమౌంట్ అయిందన్న, 10 లక్షల పైనే. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి ఆ బాబుకి ఊపిరి పోస్తుందన్న. ఫ్రెండ్ ఈశ్వర్ సరూర్ నగర్ లో ఉంటాడు, కార్పెంటర్ వర్క్ చేస్తాడు. అందరికి నమస్తే అన్న, నా పేరు శశి. ఇది ఎమర్జెన్సీ వీడియో అన్న, అస్సలు స్కిప్ చేయకండి. 1 మంత్ బేబీ చావు బతుకుల మధ్యలో ఉందన్న. ఇప్పుడు అన్న ప్రాబ్లం గురించి ఏదో చెప్తాడు, సరేనండి. అందరికీ నమస్కారం. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు 2 months ఓల్డ్ బాబు. అయితే యాక్చువల్గా ఏంటంటే రెగ్యులర్ గా అందరు చిన్న పిల్లలకి పుట్టిన పిల్లలకి హార్ట్ లో బ్లాకేజ్ ఉంటాయి. యాక్చువల్గా ఇది రెగ్యులర్. యాక్చువల్గా అయితే వీళ్ళ బాబుకి ఏంటంటే ఏదైతే హార్ట్ ఫార్మేషన్ ఉందో అది దాంట్లో 3 డిసీజెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఒకటి మంచి రక్తం చెడు రక్తం వచ్చే 2 వాల్స్ ఉన్నాయి కదా, ఆపోజిట్ లో ఫామ్ అయినాయి. ఇంకోటి గుండెలో 4 గదులు ఉంటాయి కాబట్టి ఒక గది చిన్నగా ఒక గది పెద్దగా ఉంది. ఈ పెద్ద గది నుంచే మనకి అన్ని పార్ట్స్ కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అది మెయిన్ లంగ్స్ కి వెళ్తుంది ఫస్ట్. కాబట్టి ఈ పెద్ద గది నుంచి ఏదైతే మన బ్లడ్ సర్క్యులేషన్ ఉందో అది ప్రెజర్ ఎక్కడ వల్ల లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. యాక్చువల్గా దాన్ని ప్రెజరైజ్ తక్కువ చేయాలి. తర్వాత ఈ మంచి రక్తం చెడు రక్తం ఉన్న 2 వాల్స్ ఉన్నాయి కదా, ఆపోజిషన్ లో ఫార్మేషన్ కదా, దానికి కూడా ఒక ఆపరేషన్ చేయాలి. మొత్తం టోటల్గా 3 ఆపరేషన్ చేయాలి. యాక్చువల్గా ఇది మేము మొత్తము అన్ని మీమ్స్ లో పద్మావతి, తిరుపతి పద్మావతి, పుట్టపర్తి, మహేష్ బాబు ఫౌండేషన్, చాలా ఫౌండేషన్ తిరిగాము. ఈ రెగ్యులర్ గా హార్ట్ బ్లాకేజ్ సంబంధించి అయితే అందరూ ఓకే చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ డిసీజ్, ఈ హార్ట్ ఫార్మేషన్ అనేది చాలా తక్కువ, రేర్ ఫార్మేషన్. ఇది ఎవరో 100లో ఒకరికి వస్తుంది. కాబట్టి ఇది ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు మాకు. కాబట్టి మేము వీళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి మేము యాక్చువల్గా మేమే బేరేద్దామని మేము ముందుకు వచ్చాము. యాక్చువల్గా కీమ్స్ అండ్ ఇక్కడికి వచ్చి మన రెయిన్బో వచ్చి మేము అంత ఇన్స్టిమేషన్ అంతా తీసుకొని ఫస్ట్ మేము ఫ్రెండ్ సర్కిల్ మేమే చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే మధ్యలో ఈ ఆపరేషన్కి వెళ్లే ముందు 1 week మధ్యలో బాబుకి ఇన్ఫెక్షన్ అయింది లంగ్స్ కి. దాంట్లో మేము దిల్సుఖ్ నగర్ పారామితలో అడ్మిట్ చేసాం. అక్కడ మాకు 4 lakhs అయిపోయింది అక్కడ యాక్చువల్గా. తర్వాత ఇక్కడ తీసుకొచ్చినాక మాకు ఈ ఫస్ట్ ఆపరేషన్ కే దగ్గర 10 lakhs అవుతున్నాయి. కాబట్టి మాకు ఇంకా 2 ఆపరేషన్లు ఉన్నాయి దీని తర్వాత. దీని టోటల్ ఎక్స్ప్రెషన్ వచ్చి డాక్టర్స్ మాకు ఇచ్చింది ఏంటంటే 25 to 30 lakhs అవుతాయని. కాబట్టి మీరు అందరూ హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఫ్రెండ్ సర్కిల్లో మా సర్కిల్లో మేము యాక్చువల్గా మేము చూస్తున్నాము. కానీ చాలా పెద్ద రేర్ కేసు, ఇమీడియట్లీ చేయాల్సిన ఆపరేషన్ కాబట్టి మీ అందరూ హెల్ప్ కావాలి. మీరు తోచినంత 1 రూపాయి అయినా సరే మీరు షేర్ చేయండి. మీతో కాకపోతే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీ ప్రతి ఒక్క సపోర్ట్ మాకు కావాలన్నా. ముఖ్యంగా పొలిటీషియన్స్ అన్న, ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ అయితే పక్కా ఉండాలన్నా. అకౌంట్ డీటెయిల్స్ అన్నవే ఇస్తున్నామన్నా. అన్న ఫోన్ నెంబర్ చెప్తాము, దానికే చేయండి. గూగుల్ పైన, ఫోన్ పైన అకౌంట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీకు ఇక్కడ పైన కూడా ఇస్తాను, దానికే చేయండి. ఒకసారి చెప్పనా నంబర్? 9849 799 228 అన్న. మీకు తోచినంత సాయం చేయండి అన్న. మనం ఎన్నో పైసలు ఖర్చు చేస్తుంటాం అన్న, మనకు దేంట్లో సంతోషం రాదు. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి వల్ల పాప బతికితే మీకు జీవితాంతం గుర్తుంటుంది అన్న. దయచేసి చేయండి అన్న. ఇప్పుడు మేము చెప్పింది అసలు నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలంటే ఇక్కడ IP ID నంబర్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీరు హాస్పిటల్ కైనా వాళ్ళ ఇంటికి వెళ్ళైనా చూడొచ్చు అన్న.